బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వొద్దు. సుప్రీంకోర్టులో మరో రెడ్డి పిటిషన్ వేసిండు. విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం రేపు విచారించనున్న సుప్రీంకోర్టు. రెడ్ల కుట్రలకు ఇది ఒక మరో సాక్ష్యం. ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో బుట్టెంగారి మాధవరెడ్డి పిటిషన్ వేసిండు. ఈ నెల 8న బెంచ్ ముందుకు వస్తున్నది. అది వస్తున్నది ఎట్లన్నా వేసి మెల్లగా ఒకవేళ జడ్జి గారు ఏమైనా దయదలిస్తే అట్లన్నా పోతుందేమని అనుకుంటే అట్లా కాకుండా ఇంకొకటి పడ్డది. ఇంకొకటి సుప్రీంకోర్టులో వేసేసిరాలు. ఇక 42% రిజర్వేషన్లు ఆపేందుకు రెడ్ల విశ్వ ప్రయత్నాలు. బీసీ బిడ్డలు అప్రమత్తమైతే ఓకే, లేదంటే రాజకీయ అవకాశాలు కోల్పోయే ఛాన్స్ ఉన్నది. అయితే ఇక్కడ లేదంటే అక్కడ ఎన్ని దగ్గరలో అవకాశాలు ఉంటే అన్ని జాగాల్లో పిటిషన్లు వేయాలి. ఏం చేసినా సరే 42% బీసీ రిజర్వేషన్లు మాత్రం ఆపేయాలి. సర్వశక్తులు ఒడ్డి అడ్డుకోవాలి. ఇందుకోసం ఎంతైనా చేయాలి, ఏదైనా చేయాలి. ఏ కోర్టు మెట్లు ఎక్కినా ఎక్కాలి, ఎంత ఖర్చు అయినా పెట్టుకోవాలి. ఇది ప్రస్తుతం కొందరు రెడ్ల వ్యవహార శైలి. అనాదిగా బీసీలకు వారి జనాభా దామాష ప్రకారం దక్కాల్సిన రిజర్వేషన్ కోటాకు గండి కొట్టే వ్యవహారం. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆ జీవో ఇచ్చిందో లేదో ఆ జీవో కాపీ తడి ఆరక ముందే కొందరు హైకోర్టు మెట్లెక్కారు. అయితే హైకోర్టు తీర్పు ఏమిస్తుందోనని అనుమానాలున్నాయన్నటువంటి రెడ్లు అంతటితో ఆగకుండా సుప్రీంకోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ తాజాగా వంగా గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన వల్ల మొత్తం రిజర్వేషన్లు 50% దాటిపోతున్నాయని ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ ఫైల్ చేశారు. వంగా గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్పై రేపు విచారణ జరుగుతుంది. మరోవైపు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి బీసీలకు 42 స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లపై ఇచ్చిన జీవోపై ఇటీవల రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ కేసు హైకోర్టులో ఉన్నది. ఇది హైకోర్టులో మరి ఏమైతో తెలియకుండానే అటు ఇటు ఏమైనా కాగాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఎన్ని దారులు ఉంటే అన్ని దారులు ఎంత అడ్డుకోవాలనో అంత అడ్డుకుంటున్నారు. కాబట్టి వీళ్ళని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత బీసీలపైన ఎస్సీ ఎస్టీలపైన ఉన్నది. ఎందుకంటే అరే ఇప్పుడు చిన్నగా రిజర్వేషన్ వస్తుందని చెప్పేసి అనుకుంటే ఇక మొత్తం వాళ్ళ కడపంతా మండిపోయి కాలిపోయి పోతున్నారు ఆడికి. కాబట్టి ఓట్లు వేసేటప్పుడు చూడండి మరి ఎవరు మీ ఓట్లు మీరే వేసుకోరని చెప్పు నిజంగా కూడా. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.